హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శివోజస్వి. ఈరోజు మన ఛానల్లో వింటర్లో చేసుకునే మిరియాల రసం చూపిస్తానండి. ఇది జలుబు చేసినప్పుడు చాలా బాగా పనిచేస్తుందండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా సరే చాలా బాగా పనిచేస్తుందండి. ఈ మిరియాల రసంకి చాలామంది ఫ్యాన్సే ఉంటారు. వర్షాకాలంలోనూ అలాగే శీతాకాలంలోనూ రెగ్యులర్గా చేసుకుని తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఇప్పుడు ఈ మిరియాల రసానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. ఒక టమాటో, ఎల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, ఒక ఇంచు అల్లం ముక్క, 4 ఎండుమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఒక స్పూన్ మిరియాలు, కొద్దిగా పుదీనా, చిన్న ఉల్లిపాయ. ఇవి ఉంటే మనం మిరియాల రసం చేసేసుకోవచ్చండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకుని అందులో కట్ చేసుకున్న టమాటో, తీసుకున్న చింతపండు, ఒక స్పూన్ కల్లుప్పు వేసి మెత్తగా అయ్యేలాగా కొంచెం మిక్స్ చేసుకోండి. లేదు అంటే కనుక మిక్సర్లో వేసుకుని పేస్ట్లా పెట్టేసుకున్నా సరిపోతుంది. నేనైతే చేత్తో చేసేస్తున్నాను. చేయలేము అనుకుంటే కనుక కొంచెం వాటర్ వేసుకుని మిక్సీలో మెత్తగా పేస్ట్లా పట్టేసుకోవచ్చండి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసుకుందాము. వీటితో పాటు మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని లైట్గా వేపుకోవాలండి. తాలింపు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, టమాటో పేస్ట్, అది వేసి కొంచెం కలుపుకుందామండి. ఇది కొంచెం వేగాలి ఇందులో ఆయిల్లో. ఇది కొంచెం వేగే వరకు మెల్లిగా తిప్పుకుందామండి. అలాగే ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. క్లిప్ మిస్ అయిందండి. సో ఇది కొంచెం వేగే వరకు మూత పెట్టుకుని తిప్పుకుందాం. ఒక 2-3 మినిట్స్కి కొంచెం తిప్పుతూ ఉండాలండి, లేదంటే అడుగంటేస్తుంది. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఇవి పేస్ట్ అంతా బాగా మగ్గే వరకు, ఉల్లిపాయలు అవన్నీ మగ్గే వరకు శుభ్రంగా మగ్గించుకోవాలండి. తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసుకుని ఈ మసాలాలన్నీ వేగే వరకు 2-3 నిమిషాలు వేపుకుందామండి. వీటితో పాటే కొంచెం ఇంగువ, రసం అంటే ఇంగువ ఉండాలి కదండి. ఇందులో మిరియాల రసంలో ఎస్పెషల్లీ ఇంగువ అనేది ఉండాలండి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇవి 2-3 సార్లు తిప్పుకున్న తర్వాత మొత్తం కలిసేంత వరకు తిప్పుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. అంటే మీ ఫ్యామిలీలో సరిపోయే మీ కన్సిస్టెన్సీ మీకు ఎంత కావాలి అనే దాన్ని బట్టి వాటర్ అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నేను వేసుకున్న వాటికి 1 లీటర్ వరకు వాటర్ పడుతుందండి. నేను 3 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. జలుబు చేసినప్పుడు కానీ, కఫం పట్టినప్పుడు కానీ ఈ మిరియాల రసం వేసుకుని తింటే కమ్మగా 1-2 ముద్దలు ఎక్స్ట్రానే తింటారు తప్ప ఇది నచ్చలేదు అని మాత్రం ఎవ్వరూ అనరండి. చాలా బాగుంటుంది టేస్ట్ అంతా కూడాను. ఇదిగోండి వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం మరుగుతుంది అనుకున్నప్పుడు కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకొని శుభ్రంగా మరగనివ్వాలండి. కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. మరీ పొంగి కిందకు వచ్చేసి ఇలా కాకుండా జాగ్రత్తగా దగ్గరుండి కలుపుకుంటూ మధ్య మధ్యలో చూసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకుని మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ మిరియాలు, అల్లము, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, కొద్దిగా కొత్తిమీర వేసి శుభ్రంగా మిక్సీ పట్టుకోండి. ఇదిగోండి పౌడర్ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మరుగుతున్న చారులోకి వేసుకుందామండి. ఇది ఒక్కటి సరిపోతుందండి రసం టేస్టీగా రావడానికి. ఇదే మెయిన్ అనమాట మిరియాల రసంలో. సో ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న ఈ పేస్ట్ మొత్తాన్ని చారులోకి వేసేసుకుందామండి. చాలా బాగుంటుంది. ఇదంతా బాగా మరుగుతూ ఉంటే కనుక ఆ ఫ్లేవర్ స్మెల్లే తెలిసిపోతుందండి మనకి. గుమగుమలాడుతూ ఉంటుంది ఇల్లంతాను. ఇంక వేరే ఏమీ అవసరం లేదు. ఇది ఒక్కటి వేసుకుని రైస్లో శుభ్రంగా తినేయచ్చు అనమాట.
సో ఇప్పుడు ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాం కదండి మనం. ఇది కొంచెం మరిగే వరకు ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చారును మరిగించుకుందామండి. చూడండి ఇలా బాగా తెరలు కాగాలి. తర్వాత కొంచెం రసం తీసుకుని టేస్ట్ అంతా చూసుకోండి. సాల్ట్ సరిపోకపోతే కనుక ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది, సో నేను హాఫ్ స్పూన్ వేస్తున్నానండి. ఇలా అయినా తినేయచ్చు, లేదు మేము పిల్లలకి పెడతాము అనుకుంటే కనుక ఒక స్పూన్ బెల్లం కలుపుకోండి. బెల్లం పొడి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. లేదు మేము పెద్దవాళ్ళమే తినేయగలం అని అనుకుంటే కనుక కొంచెం ఘాటుగా ఉంటుంది కదండి, తినేయచ్చు. కానీ పిల్లలకి పెట్టేటప్పుడు కొంచెం బెల్లం ముక్క వేసుకుంటే బాగుంటుందండి. సో కంప్లీట్గా చారంతా మగిరిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి మనం వేడివేడిగా మిరియాల రసాన్ని సర్వ్ చేసుకోవచ్చండి. మిరియాల రసం రెడీ అయిపోయింది. సో ఇది వేడివేడిగా అన్నంలో వేసుకుని తింటూ ఉంటే 2 ముద్దలు ఎక్స్ట్రానే తింటారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.